ఏ కాలంలో ఉన్నా మనం ఖచ్చితంగా నమ్మేది, ఫాలో అయ్యేది జ్యోతిష్యం. మంచి, చెడు, ముహూర్తం లేకుండా మన అడుగు కూడా ముందుకు పడదు. మరి అలాంటి జ్యోతిష్యం ప్రపంచమంతా ఒకేలా ఉంటుందా? వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఎలా ఉంటది? మన సనాతన ధర్మం లేదంటే మన భారతీయ మూలాలున్న వేదిక్ ఆస్ట్రాలజీ ఖచ్చితత్వం ఎంత? అట్లాగే వెస్టర్న్ ఆస్ట్రాలజీ యొక్క ఖచ్చితత్వం ఎంత? ఇది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. చాలామంది ఇప్పుడు మన దేశంలో వెస్టర్న్ ఆస్ట్రాలజీని కూడా ఫాలో అవుతున్నారు. సో, అంతేకాదు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. మన దేశంలో మన తెలుగువాడు ఒక అద్భుతమైన జ్యోతిష్యుడున్నాడు. ఆయన ప్రపంచంలో ఉండే చాలామంది పాశ్చాత్య దేశీయులకి కూడా జ్యోతిష్యం చెప్తున్నారు. అది వెస్టర్న్ జ్యోతిష్యంలోనే. ఇది నిజంగానే అద్భుతం. ఆయన ఎవరో కాదు, మన కశ్యప్ గారు. జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణ వర్మ గారి వంశీకులు, వారసులు జ్యోతిష్యంలో. ఆయన ఈ యొక్క వేదిక్ ఆస్ట్రాలజీలో ఎంత నిపుణుడో, ఎంత గొప్పో మనందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన వెస్టర్న్ ఆస్ట్రాలజర్‌గా కూడా, ఫారిన్ ఆస్ట్రాలజర్‌గా కూడా ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. సో, ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ జ్యోతిష్యుడిగా కూడా చెప్పుకోవచ్చు మనం. వేదిక్ ఆస్ట్రాలజీని నమ్మేవాళ్ళు, అట్లాగే ఫారిన్ ఆస్ట్రాలజీని, ఈ యొక్క వెస్టర్న్ ఆస్ట్రాలజీని నమ్మేవాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా ఆయన్ని అడిగితే అన్ని పద్ధతుల్లో కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో, కశ్యప్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటే ఏంటి? చైనాలో ఒకలాగా, రష్యాలో ఒకలాగా, ఇలా రకరకాలుగా ఎందుకుంటది? వాళ్ళు దేన్ని నమ్ముతారు? మనం గ్రహాలు నమ్ముతాం కదా! మరి వాళ్ళు దేన్ని నమ్ముతారో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే. సో, మీరిప్పుడు అంతర్జాతీయ జ్యోతిష్యులయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీకు ఫారిన్ క్లయింట్స్ కూడా ఉన్నారా? ఉన్నారు ఫారిన్ క్లయింట్స్. ఆ! మన ఇండియన్సే ఫారిన్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలాగో ఉన్నారు. కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ ఓహ్! ఫ్రెండ్స్ కూడా ఆ! నాకు పరిచయం అవుతున్నారు. ఓకే. వారు కూడా రోజుకి ఒకరిద్దరు ఆ! వారి వారి ఆహారాల వావ్! గురించి అడుగుతున్నారు. సూపర్బ్. అంటే మరి వాళ్ళకి మన వేదిక్ జ్యోతిష్యం తెలీదు గదా! వారికి వెస్టర్న్ ఆస్ట్రాలజీయే వాళ్ళకి తెలుసు. ఓకే. కానీ వాళ్ళు ఇప్పుడు వేదికలో కూడా వస్తున్నారన్నమాట. ఓకే. ఈ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కొన్ని సిస్టమ్సే ఉన్నాయి. ఆ! మన వేదిక ఆస్ట్రాలజీలో ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి. అచ్చచ్చా! తర్వాత వెస్టర్న్ ఆస్ట్రాలజీలో పరిహారాలు అనేవి లేవు. మన ఓకే. వేదికలో పరిహారాలు ఉన్నాయి. ఉన్నాయి. అవును. అట్లాగే మన వేదిక ఆస్ట్రాలజీలో మనం మూడే చూసుకుంటాం. నక్షత్రం, లగ్నం, రాశి. అవును. వాళ్ళు సన్ సైన్ చూసుకుంటారు. అచ్చా! సన్ సైన్‌తో పాటు ఇప్పుడు మూన్ సైన్ కూడా చేయాల్సి వస్తుంది. ఓహ్! ఫారినర్స్‌కి చెప్పాలంటే వారు అసెండెంట్, రైజింగ్ అంటారు లగ్నం. హ్మ్. సన్ సైన్ వాళ్ళు చూసుకుంటారు. ఆ సన్ సైన్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి మూన్ సైన్, నక్షత్రం చూస్తాం. సన్ సైన్ చూడరు. హ్మ్. ఇప్పుడు వాటితో పాటు వాళ్ళకి మన మూన్ సైన్ ప్లస్ స్టార్, మూన్ స్టార్ కూడానన్నమాట. సన్ సైన్, సన్ స్టార్, మూన్ సైన్, మూన్ స్టార్ ప్లస్ ఓకే. అసెండెంట్. ఈ 5 విభాగాలు చూసి వెస్టర్న్స్‌కి జ్యోతిష్యం చెప్తారు. సో, మీరు వెస్టర్న్ కూడా అధ్యయనం చేశారా? వెస్టర్న్ ఇంటర్నేషనల్ సబ్జెక్టు ఆస్ట్రాలజీ. ఓకే. ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నది. ఇదివరకటి నుంచి మనం చెప్పుకున్నాం. అవును. విశ్వవ్యాప్తంగా గ్రహాలు అందరినీ పాలిస్తున్నప్పుడు గ్రహశాస్త్రం అందరికీ అప్లై అవుతుంది. వావ్! ఆ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో మెయిన్ ఎక్కువ అంటే సూర్యుడిని చూసి వాళ్ళు ఈ జ్యోతిష గణన మొదలుపెట్టారు. సౌరమానం లెక్క వస్తుంది అది. ఆ సూర్యుడు వారి చలి దేశం కనుక, ఆ చలికాలంలో వారు రాత్రులు బయటకు వచ్చేవారు కాదు కనుక డే టైంలోనే చూసుకుని ఆ సూర్యుడు ఉన్న కాలాన్నే లెక్క కట్టి సౌరమానం అన్నారు. అచ్చా! ఇప్పటికీ కూడా మన భారతదేశంలో కూడా ఈ 5 రకాల మానాలు అవలంబిస్తుంటారన్నమాట. ఆ! ఉగాది నుంచి మనం చూసుకునేది పంచాంగం, ఈ ఋతువులన్నీ సౌరమానం ప్రకారం ఓకే. చేస్తాం. ఈ మనం చేసే పెళ్ళిళ్ళు, ఇటువంటి శుభకార్యాలు చాంద్రమానం ప్రకారం చేస్తాం. హుహు. తర్వాత సంవత్సరానికి అవలంబించే పుష్కరాలు, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు బారహత్యమానం అంటారన్నమాట. హుహు. గురువు ప్రకారం చేస్తాం. అచ్చచ్చా! సంవత్సరానికి ఖచ్చితంగా తిరిగేవాళ్ళు శివుడు, గురువు. చాంద్రమానం వీటికన్నా 365 రోజులు చంద్రుడి ప్రకారం ఉంటుంది. ఓకే. సో ఈ 3 మిక్స్ చేయటం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంది. హ్మ్. వెస్టర్న్‌లో ఓన్లీ వెస్టర్న్ ఆస్ట్రాలజీ సన్ సైన్ చూసుకుంటారు. ఓకే. నార్త్‌లో ఎక్కువ బారహత్యమానం చూసుకుంటారు. అలాగే మన తమిళనాడులో కూడా సౌరమానం ఓకే. సౌరమానం ఫాలో అవుతారు. దర్శ పౌర్ణమాసం అని 2 రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. అమావాస్యాంతం, పౌర్ణిమాంతం అని 2 రకాలుగా మాసాలు తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు అమావాస్యని స్టార్ట్ చేస్తారు సౌత్‌లో. ఓకే. తమిళనాడులో ఎక్కువ అమావాస్య మంచి రోజు వాళ్ళకి. ఆ! మనకి పౌర్ణమి మంచి రోజు. అవును. చాంద్రమానాన్ని ఆలోచించేవారు దీని పౌర్ణమిని చూసుకుంటారు. పౌర్ణిమాసంతో ఫినిష్ అయ్యే నెల చూసుకుంటారు. సౌరమాసాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అమావాస్య నుంచి చూసుకుంటారు. ఓకే. దర్శ, పూర్ణ అంటారండి. దర్శ అంటే అమావాస్య, పూర్ణ అంటే పౌర్ణమి. ఈ 2 కూడా పర్వతిథులేనమాట.
దర్శమాసం అమావాస్య రోజు ఎక్కువ పితృదేవతలు, పౌర్ణమికి మామూలు దేవతలకి ఇచ్చారు. దాని ప్రకారం ఈ రకంగా జ్యోతిష్యం నడుస్తూనే ఉంటుంది. ఓకే. ఓకే. గురూజీ, ఇప్పుడు అన్ని దేశాల్లో జ్యోతిష్యం ఫాలో అవుతారు కదా! సో, మన జ్యోతిష్యానికి, వాళ్ళ జ్యోతిష్యానికి ఉన్న తేడా ఏంటి? మనం ఈ భారతదేశం సమశీతోష్ణ దేశం. వేసవికాలం, చలికాలం, వర్షాకాలం అన్నీ సమానంగా ఉన్నవి. అవును. సో దాని ప్రకారం మన వాళ్ళు సూర్యుడిని చూశారు, చంద్రుడిని చూశారు, నక్షత్రాలను కూడా చేశారు. ఓకే. వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు చలి దేశం కనుక సూర్యుడిని ఒక్కడనే చూశారు. అట్లాగే అసలు వాళ్ళకి సూర్యుడే కనబడాడుగా. కొన్ని చోట్ల సూర్యుడే కనిపించడం, కానీ దానికోసం ఫిక్స్డ్ జోడియాక్ అచ్చచ్చా. పెట్టారు. వెస్ట్రన్ ఇప్పుడు అరబిక్ కంట్రీస్లో చంద్రుడినే చూస్తారు. వాళ్ళు ఎడారిలో పగల ఎండలో బయటకు రారు కనుక వాళ్ళు నైట్లో చూసి చాంద్రమానం చూశారు. అచ్చచ్చా. అందుకు వాళ్ళకి ఈ నెలలన్నీ కూడా చంద్రోదయంతోనే మొదలవుతాయి అన్నమాట. నూరు అంటారు అందరు. నూరు అనేది ప్రతి జెండా మీద నూరు ఉంటుంది. నూరు నుంచే స్టార్ట్ చేస్తారు అన్నమాట. అచ్చచ్చా. సో అన్నిటికీ కూడా గ్రహగతులు, గ్రహాలే కారణం. అన్ని ఆచారాలు వెస్ట్రన్లోను, అరబిక్లోను, చైనీస్లోను కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, వాటికి సంబంధించిన నామాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే. దాని ప్రకారం వారు అది ఫాలో అవుతూ ఉంటారు. రైట్. సో, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలోనేమో రైజింగ్ సన్ అనే దాన్ని తీసుకుంటారని చెప్పారు కదా! మరి చైనాలో జంతువుల్ని ప్రమాణంగా తీసుకుంటారంట కదా! అది ఎట్లా? అది జంతువుల ప్రమాణం కాదు. ఇప్పుడు రాసులన్నీ కూడా జంతువుల్ని చూసే పోల్చారన్నమాట. ఓకే. ఆ పురాతన కాలంలో మన మెషిన్స్ అవి లేవు, అవును. జంతువులు మనుషులే ఉండేవారు. సో వాళ్ళు ఆ కాన్స్టలేషన్, ఆ నక్షత్ర సమూహాన్ని చూసి అది ఏ ఆకారంగా ఉందో ఆ జంతువుని చూసి దాన్ని పేరు పెట్టారు అన్నమాట. ఓకే. దాని ప్రకారం మన వాళ్ళు సంస్కృతంలో పెట్టారు. ఇక చైనీస్ ఆస్ట్రాలజీ వచ్చేసరికి ఏం జరిగిందంటే వాళ్ళు కూడా జంతువులనే చూసి పెట్టుకున్నారనమాట. చైనీస్ ఆస్ట్రాలజీ కూడా మోరార్లెస్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీతోనే అవుతుంది, ఫిక్స్డ్ జోడియాక్ వాళ్ళకు కూడా. ఇన్ని నెలలు, ఈ నెల సూర్యుడు ఉంటే ఇక్కడ, ఈ నెల ఈ రాశిలో ఉన్నాడు, దాని ప్రకారం సన్ సైనే ఫాలో అవుతారు వాళ్ళు కూడా. ఆ సన్ సైన్లో వారికి సంబంధించిన వారికి తోచిన జంతువుల్ని వాళ్ళు దానికి ఆపాదించుకున్నారు అనమాట. కానీ ఈ అన్ని జ్యోతిష్యాల్లోనూ కూడా, అన్ని జాతక శాస్త్రాల్లో కూడా ఈ 27 నక్షత్రాలు ఉన్నవి, 12 రాసులు ఉన్నవి, వాటికి పేర్లు కూడా అన్నిట్లలో కూడా. ముందు అందరికీ నడిచేది నక్షత్రాలే. నక్షత్రాల ప్రకారం అందరూ చూస్తారు కనుక 27 నక్షత్రాలకి ఏ దేశాల్లో ఎటువంటి పేర్లు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసరికి మా నక్షత్రాలకి సైంటిఫిక్ నేమ్ ఉంటుంది అనమాట. సైన్స్ ప్రకారం నాసా వాళ్ళు పెట్టేది ఒక పేరు, తర్వాత అరబిక్లో పెట్టింది ఒక పేరు, చైనీస్ పెట్టుకున్నది ఒక పేరు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా మోరార్లెస్ ఈ సైంటిఫిక్ నేమే ఫాలో అవుతారు అనమాట. వాళ్ళకి నక్షత్రాల మీద ప్రత్యేకంగా లేదు, రాసుల మీదే ఉంటుంది సన్ సైన్స్. కానీ నక్షత్రాలకి ఇప్పుడు సైంటిఫిక్ నేమే ఫాలో అవుతారు అనమాట. దాని ప్రకారం మన వేదిక నామం అశ్విని నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ బీటా ఆర్టిస్ అవుతుంది. తర్వాత అరబిక్ నేమ్ వచ్చి అల్ షరిటాన్ అంటారు. చైనాలో దాన్ని లాంగ్ మా అంటారు. తర్వాత వచ్చేసరికి భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ 35 ఆర్టిస్ అంటారు. తర్వాత అరబిక్లో దాన్ని అల్ బుట్యాన్ అంటారు. చైనా వారు దాన్ని ఫ్యూ రెన్ అంటారు. కృతికా నక్షత్రం సైంటిఫిక్ నేమ్ వచ్చి ఈటా టౌరి, అరబిక్ నేమ్ అల్తురియా, చైనీలో కీగో అంటారు అనమాట. తర్వాత రోహిణి నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ అల్డబరన్, అరబిక్ నేమ్ వచ్చి అల్డబరాన్, చైనీస్లో దాన్ని బీజుయ్ అంటారనమాట. మృగశిర నక్షత్రాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి లాంబ్డా ఆరియన్స్, అరబిక్ నేమ్ వచ్చి అల్ హక్కా, చైనీస్ వచ్చి టౌ మై అంటారనమాట. ఆరుద్ర నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్ఫా ఓరియన్స్, అరబిక్ నేమ్ వచ్చి అల్ జౌజా, చైనీస్ నేమ్ వచ్చి షెన్షుయ్ అంటారనమాట. తర్వాత పునర్వసు నక్షత్రాన్ని బీటా జెమినోరియం అంటారు. అరబిక్లో దాన్ని అల్ ఘనీమ్ అంటారు. చైనీస్ దాన్ని ఎర్జీ అంటారనమాట. తర్వాత పుష్యమి నక్షత్రాన్ని సైంటిఫిక్ నేమ్ డెల్టా క్యాంక్రీ, అరబిక్ నేమ్ అల్ నథ్రా, చైనీస్లో యాంగ్ మింగ్ అంటారనమాట. ఆశ్లేష నక్షత్రం అందరికీ ఇంట్రెస్టెడ్ నక్షత్రం ఇది. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్ఫా హైడ్రా, అరబిక్ నేమ్ వచ్చి అల్ తర్ఫ్ అంటారు. తర్వాత చైనీస్ దీన్ని ల్యూ యావో అంటారు. తర్వాత వచ్చి మఖా నక్షత్రం,
దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి రెగ్యులస్, అరబిక్ నేమ్ అల్ జభా, చైనీస్ జిన్ షౌ అంటారు. తర్వాత పుబ్బా నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ డెల్టా లియో, అరబిక్ నేమ్ అల్ జిబ్రా, చైనీస్లో క్విన్ యూ అంటారు అనమాట. ఓకే. తర్వాత ఉత్తరా నక్షత్రం, అరబిక్ నేమ్ సైంటిఫిక్ నేమ్ బీటా లియో, అరబిక్ నేమ్ వచ్చి అల్ సర్ఫా, చైనీస్లో హూ ఈ అంటారు అనమాట. ఓకే. హస్తా నక్షత్రానికి డెల్టా కార్న్, ఇది సైంటిఫిక్ నేమ్ డెల్టా కార్వి, అరబిక్ నేమ్ వచ్చి అల్ అవ్వా, షౌ జింగ్ అని చైనీస్లో అంటారు. ఓకే. హస్తా నక్షత్రం కన్యా రాశి, కన్యా దానికి ప్రతిరూపంగా చూపిస్తారు. అలాగే క్రిస్టియానిటీలో కూడా ఆదాం హవ్వా అని చెప్తారు. ఆ అవ్వా పేరే దీనికి కూడా వచ్చిందనమాట. అరబిక్లో దీన్ని కూడా అల్ అవ్వా అంటారనమాట. తర్వాత చిత్తా నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి స్పైకా విర్జిన్స్, తర్వాత అరబిక్ నేమ్ వచ్చి అల్ సైమాక్, చైనీస్ నేమ్ వచ్చి జియా రెన్ అంటారనమాట. ఓకే. తర్వాత స్వాతి నక్షత్రం, దీని అరబిక్ నేమ్ ఆర్క్యూటరస్ అంటారు, అరబిక్ నేమ్ వచ్చి అల్ గఫార్, చైనీస్ నేమ్ వచ్చి డావో జియాన్ అంటారు అనమాట. తర్వాత వచ్చేసి విశాఖ నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్ఫా లెబ్రే, అరబిక్ నేమ్ వచ్చి అల్ జుబానా, చైనీస్ నేమ్ ఛా జీ అంటారు దీనికి. తర్వాత అనురాధ నక్షత్రానికి వచ్చి బీటా స్కార్పి సైంటిఫిక్ నేమ్ అవుతుంది, అరబిక్లో అల్ ఇక్లిల్ అంటారు, చైనీస్లో మీ ట్యో అంటారు అనమాట. జ్యేష్ఠ నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ ఆల్ఫా స్కార్పి, అరబిక్ నేమ్ వచ్చి అల్ కయాబ్, చైనీస్ వచ్చి జువో ఝాన్ అంటారు. ఇక మూలా నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ ఎప్సిలాన్ కార్పి, అరబిక్ నేమ్ అల్ షులా, చైనీస్ వచ్చి జెన్ యువాన్ అంటారు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చి డెల్టా సాజిటేరియస్, అరబిక్ నేమ్ వచ్చి అల్ నామ్, చైనీస్ నేమ్ వచ్చి కియాన్ఫు అంటారు. తర్వాత ఉత్తరాషాఢకి వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ వచ్చి సిగ్మా సాజిటేరియస్, అరబిక్ నేమ్ అల్ బల్డా, చైనీస్ నేమ్ హౌ ఫ్యూ అంటారు. శ్రవణ నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ ఆల్ఫా అకిల, అరబిక్ నేమ్ అల్ నషీరా, చైనీస్లో ఎర్జియో అంటారు అనమాట. తర్వాత ధనిష్ట నక్షత్రం, సైంటిఫిక్ నేమ్ బీటా డెల్ఫిన్, అరబిక్ నేమ్ అల్ సాద్, చైనీస్ నేమ్ వచ్చి ఫ్యూ జింగ్, ధనిష్ట నక్షత్రానికి ఉన్న పేర్లు. ఇక శతభిష నక్షత్రానికి వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ వచ్చి గామా యాక్వారై, అరబిక్ నేమ్ వచ్చి అల్సద్ అలాల్, చైనీస్ వచ్చి చైనీస్లో బై ఈ అంటారు. పూర్వభాద్ర నక్షత్రాన్ని సైంటిఫిక్ నేమ్ ఆల్ఫా పెగాసి, అరబిక్ నేమ్ వచ్చి అల్ ఫర్గా, చైనీస్ వచ్చి కియాన్జు అంటారు. తరువాత ఉత్తరాభాద్ర, దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చి గామా పెగాసి, అరబిక్ నేమ్ వచ్చి ఆల్ ఫర్గా ముకద్దం, చైనీస్ నేమ్ వచ్చి హౌజు. రేవతి నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ జీటా పిషియం, అరబిక్ నేమ్ వచ్చి అల్ రై, సైంటిఫిక్ నేమ్ చైనీస్ నేమ్ వచ్చి ఫ్యూలు. ఇలా 27 నక్షత్రాలకు కూడా అన్ని ఆస్ట్రాలజీల్లో కూడా అన్ని జ్యోతిష శాస్త్రాల్లో కూడా 27 నక్షత్రాలకి పేర్లు ఉన్నవి. సో అన్ని జ్యోతిషాలు ప్రకారం ఉన్నాయి. 27 నక్షత్రాలే మన ప్రపంచాన్ని, మన భూమిని పాలించే నక్షత్రాలు అన్నమాట. సో ఏ దేశంలో ఎవరైనా సరే, వెస్టర్న్ అయినా, వేదిక్ అయినా, చైనీస్ అయినా కూడా ఈ నక్షత్రాల్లోనే వాళ్ళు వారి ప్రభావాన్ని చూసుకుంటారు. రైట్. సో గురించి పిల్లలకి మనం పేర్లు పెడతాం కదా, సో మనం అంటే చూసుకొని పెడతాం, ఇట్లా పేరు ఒక్కొక్క అక్షరం వచ్చి, వాళ్ళు కూడా అంతేనా? మనం ఏంటంటే మన వేదిక ఆస్ట్రాలజీలో నక్షత్రానికి ఒక్కొక్క 4 అక్షరాలు 3 అక్షరాలు ఇచ్చారు పాదాలను బట్టి. కానీ వాళ్ళు ఏంటంటే రాశిని బట్టి పెట్టుకుంటారు అన్నమాట. ఓకే. వాళ్ళు ఎక్కువ సన్ సైన్నే ఫాలో అవుతున్నారు కనుక ఆ సన్కి ఫేవరబుల్ నేమ్స్, ఇష్టమైనవి వ్యతిరేకం ఆపోజిట్ నేమ్స్ కూడా. ఆ ట్రెడిషన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉందన్నమాట. దాని ప్రకారం వాళ్ళు ఏ రకం ఫ్రెండ్స్ లెటర్, ఎనిమీ లెటర్ అండ్ లక్కీ లెటర్ అని 3 ఫాలో అవుతారు అనమాట. వాళ్ళకి వారికి ఏ రకంగా పేరు పెట్టుకోవాలనేది దాన్ని బట్టి, ఆ రాశిని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. దాని ప్రకారం వచ్చేసరికి వీళ్ళు ముందు పేరు పెట్టుకునేది వచ్చి ఏరీస్కి ఎంతో పెట్టుకుంటారు. అగ్ని వాళ్ళకి బ్యాడ్ లెటర్ వచ్చి పి అన్నమాట. టౌరస్ అంటే మన వృషభం, దానికి పీతో పెట్టుకుంటారు. దానికి ఎగనిస్ట్ బ్యాడ్ వచ్చి వి అన్నమాట. జెమినీ వచ్చేసరికి ఆర్ వాళ్ళకి గుడ్ లెటరు, కే బ్యాడ్ లెటరు. తర్వాత కర్కాటకం క్యాన్సర్కి వచ్చి ఏ గుడ్ లెటరు, పి బ్యాడ్ లెటరు. లియోకి వచ్చి బి గుడ్ లెటరు, వై బ్యాడ్ లెటరు.
విర్గోకి వచ్చి జీ గుడ్ లెటరు, ఎస్ బ్యాడ్ లెటరు. ఓకే. తర్వాత లిబ్రాకి వచ్చి ఎస్ గుడ్ లెటరు, సి బ్యాడ్ లెటరు. స్కార్పియోకి వచ్చి ఏ గుడ్ లెటరు, ఆర్ బ్యాడ్ లెటరు. సాజిటేరియస్కి వచ్చి ధనుస్సుకి వచ్చి ఎస్ గుడ్ లెటరు, వి బ్యాడ్ లెటరు. క్యాప్రికార్న్ మకరానికి వచ్చి వి గుడ్ లెటరు, హెచ్ బ్యాడ్ లెటరు. అట్లాగే యాక్వేరియస్ కుంభానికి వచ్చేసరికి కే గుడ్ లెటరు, డి బ్యాడ్ లెటరు. మీనం పిసెస్ వచ్చేసరికి వై గుడ్ లెటరు, టీ బ్యాడ్ లెటరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్షరాలతో ఈ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే పేర్లు పెట్టుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాశి ప్రకారం వాళ్ళకి ఎవరు అనుకూలం ఎవరు ప్రతికూలం అనేది కూడా దాన్ని బట్టి మనకు కూడా రాశి ప్రకారం ఎవరు ఏ రాశి వారు మనకు అనుకూలం ఏ రాశి వారు ప్రతికూలం అని చూసుకుంటాము. అట్లాగే వాళ్ళు ఏ అక్షరం వారికి అనుకూలం ప్రతికూలం కూడా చూసుకుంటారు. దాని ప్రకారం ఏరీస్కి వచ్చేసరికి MBHN అనే లెటర్స్ వచ్చి ఫ్రెండ్లీ లెటర్స్ అవుతాయి. PKH అనేవి ఎనిమీ లెటర్స్ అవుతాయి. ఫ్రెండ్ వచ్చి లక్కీ లెటర్ వచ్చి M అవుతుంది అన్నమాట. అట్లాగే టౌరస్ వృషభానికి వచ్చి PGY అనే ఫ్రెండ్ లెటర్స్ అవుతాయి. AVR అనేది ఎనిమీ లెటర్ అవుతుంది. G అనేది లక్కీ లెటర్ అవుతుంది. జెమినీకి వచ్చేసరికి RSH ఫ్రెండ్లీ లెటర్ అవుతుంది. KCH యాడ్వర్సరీ ఎనిమీ లెటర్ అవుతుంది. S అండ్ SH అవి లక్కీ లెటర్స్ అవుతాయి. క్యాన్సర్కి వచ్చేసరికి NSHMD ఇవి ఫ్రెండ్లీ లెటర్స్ అన్నమాట. వారికి ఆపోజిట్ లెటర్ వచ్చి A అండ్ P అది ఎనిమీ లెటరు. వారికి లక్కీ లెటర్ వచ్చి SH అండ్ D ఇది ఫాలో అవుతారు. లియో సింహానికి వచ్చేసరికి ఫ్రెండ్లీ లెటర్లు వచ్చి MYLA ఈ 4 అక్షరాలు పెట్టుకుంటారు. వాళ్ళకి అగ్నిస్ట్ వచ్చి HR. ఇక వారికి లక్కీ లెటర్ వచ్చి A అన్నమాట. విర్గో కన్యకు వచ్చేసరికి GRO ఇవి ఫ్రెండ్లీ లెటర్స్. ఎనిమీ లెటర్స్ వచ్చి S అండ్ T అవుతాయి. R అనేది లక్కీ లెటర్ అవుతుంది. లిబ్రాకి వచ్చేసరికి SHSKDH ఈ లెటర్స్ ఏమో ఫ్రెండ్లీ లెటర్స్ అవుతాయి. ఎనిమీ లెటర్స్ వచ్చి CHMN అవుతుంది. లక్కీ లెటర్ S అవుతుంది అనమాట. స్కార్పియోకి వచ్చి ANPD ఇవి ఫ్రెండ్లీ లెటర్స్ అవుతాయి. ఎనిమీ లెటర్ వచ్చి VRK ఎనిమీ లెటర్స్ అవుతాయి. ఏ లక్కీ లెటర్. సాజిటేరియస్ ధనుసుకి వచ్చేసరికి SMAH ఇవి ఫ్రెండ్లీ లెటర్స్. VA యాడ్వర్సరీ లెటర్స్. ఏ అనేది లక్కీ లెటర్. క్యాప్రికార్న్ మకరానికి వచ్చి VLJKH ఇవి ఫ్రెండ్లీ లెటర్స్. DHMA ఎనిమీ లెటర్స్. V లక్కీ లెటర్. ఇక యాక్వేరియస్కి వచ్చి KSHAR ఇవి ఫ్రెండ్లీ లెటర్స్ అవుతాయి. ఎనిమీ లెటర్ వచ్చి HPD అవుతుంది. లక్కీ లెటర్ వచ్చి A అన్నమాట. అలాగే మీనం పిసెస్కి వచ్చేసరికి HNY అవేమో ఫ్రెండ్ లెటర్స్ అవుతాయి. TMR అనేవి ఎనిమీ లెటర్స్ అవుతాయి. లక్కీ లెటర్ వచ్చి N అన్నమాట. ఈ రకంగా ఈ సిస్టమ్ ప్రకారం వారు ఫాలో అవుతా వారికి ఏ లెటర్తో ఏ ఆల్ఫాబెట్తో వాళ్ళ పేరు పెట్టుకోవాలి. ఏ ఆల్ఫాబెట్తో పేరున్న వారికి అనుకూలం, ఏ ఆల్ఫాబెట్తో పేరున్నవారు వాళ్ళకి శత్రువులు అనేది కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరి పెళ్ళిళ్ళకి మన వాళ్ళు 36 గుణాలు చూడాలంటారు కదా, వాళ్ళు కూడా అలాగే చూస్తారా గురూజీ? మన వేదిక ఆశ్చర్యాలు ఏంటంటే చాలా డీప్ రూటెడ్గా వెళ్ళిపోయాం. ప్రతిదాన్ని మూలాలకు వెళ్ళిపోయి దాని ప్రకారం చేసుకున్నాము. వాళ్ళు కొంచెం అవుటర్లోనే ఉంటారన్నమాట. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే లవ్ సైన్ అని చూసుకుంటారు అనమాట. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సైన్ ఉంటుంది లవ్ సైన్. ఏ రాశికి ఎవరు కంపాటబుల్, ఇన్కంపాటబుల్. మనం అంటే ఈ రాశి వారిని చేసుకుంటే మంచిది, ఈ రాశి వారిని చేసుకోరాదు అని మనం చెప్తాం. అలాగే వాళ్ళకు కూడా ఏ రాశి కంపాటబుల్ సైన్, ఎవరు ఇన్కంపాటబుల్ అవి కూడా ఉన్నాయన్నమాట. దాని ప్రకారం అవి చూసుకుంటారు. వాళ్ళు కూడా చూసుకుంటారు, అవి కూడా ఫాలో అవుతారు. దాని ప్రకారం ఏమున్నాయంటే ఏరీస్ మేషానికి వచ్చి కంపాటబుల్ సైన్స్ జెమినీ, లియో, సాజిటేరియస్ అండ్ యాక్వేరియస్ అవుతాయి. ఇన్కంపాటబుల్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్, వాళ్ళని వారు చేసుకోకూడదు. టౌరస్కి వచ్చి క్యాన్సర్, విర్గో, క్యాప్రికాన్, పిసెస్ ఈ రాశులు వాళ్ళకి అనుకూలం. లియో అండ్ యాక్వేరియస్ అవి వాళ్ళకి ప్రతికూలం. జెమినీకి వచ్చి ఏరీస్, లియో, లిబ్రా అండ్ యాక్వేరియస్ ఇవి వాళ్ళకి కంపాటబుల్ సైన్స్. విర్గో అండ్ పిసెస్ అగ్నిస్ట్ సైన్స్ ఇన్కంపాటబుల్. క్యాన్సర్కి వచ్చి టారస్, విర్గో, స్కార్పియో, ఏరీస్ అండ్ పిసెస్ ఈ 5 రాసులు. లిబ్రా ఒకటే మాత్రం వాళ్ళకి వ్యతిరేకం, ఇన్కంపాటబుల్. లియోకి వచ్చేసరికి ఏరీస్, జెమినీ, లిబ్రా, సాజిటేరియస్ ఇవి కంపాటబుల్. టారస్ అండ్ స్కార్పియో వాటికి ఇన్కంపాటబుల్. విర్గోకి వచ్చేసరికి టౌరస్, క్యాన్సర్, స్కార్పియో, క్యాప్రికాన్ కంపాటబుల్. జెమినీ, సాజిటేరియస్ అన్కంపాటబుల్. ఇక సాజిటేరియస్ ధనుసు రాశికి వచ్చేసరికి
ఏరీస్, లియో, లిబ్రా, యాక్వేరియస్ ఇవి కంపాటబుల్. విర్గో, పిసెస్ ఈ రెండు వాళ్ళకి ఇన్కంపాటబుల్. క్యాప్రికార్న్కి వచ్చి టారస్, విర్గో, స్కార్పియో అండ్ పిసెస్ వాళ్ళకి కంపాటబుల్. ఏరీస్ అండ్ లిబ్రా అన్కంపాటబుల్. యాక్వేరియస్ ఇంకా కుంభరాశికి వచ్చేసరికి ఏరీస్, జెమినీ, లిబ్రా అండ్ సాజిటేరియస్ వారికి అనుకూలం. టారస్ అండ్ స్కార్పియో వాళ్ళకి ప్రతికూలం. ఇంకా మీనరాశి పిసెస్కి వచ్చేసరికి టారస్, క్యాన్సర్, స్కార్పియో అండ్ క్యాప్రికాన్ అవి కంపాటబుల్ సైన్స్. ఇన్కంపాటబుల్ సైన్స్ వచ్చి జెమినీ అండ్ సాజిటేరియస్. ఈ రకంగా వాళ్ళు కూడా ఈ విషయాల్లో చూసుకుంటూ ఉంటారు. చూసుకుని దాని ప్రకారం వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. లేదా తర్వాతైనా వారి ప్రేమలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా అప్పుడైనా చూసుకుని ఓహో ఈ రకమైన కంపాటబుల్ కాదు కనుక మనకి ఈ రకమైన విభేదాలు వచ్చినాయని చెప్పి దానికోసం చూసుకుంటారు. అట్లాగా ప్రపంచం ఏదైనా మొత్తం గ్రహాల మీద నక్షత్రాల మీద ఆధారపడింది. ఒక భాషలో ఒకటి అనుకున్నా ఇంకో భాషలో ఒకటి అవుతుంది పేరు, కానీ పరమాత్మ అంతా పదార్థం అంతా ఒకటే, బ్రహ్మ పదార్థం. సరే గురుజీ, ఇప్పుడు మన దగ్గర రాహుకేతులు ఉంటారు, వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు మీరు జ్యోతిష్యులు. అక్కడ ఎవరు ఉంటారు మరి? అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయా? రాహుకేతులు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. నార్త్ నోడ్ అండ్ సౌత్ నోడ్ అంటారు. అసలు రాహుకేతువుల్ని ముందు ప్రాచుర్యంలోకి వాళ్ళ ఫలితాలు తెలుసుకున్న వాళ్ళే వెస్టర్న్ ఆస్ట్రాలజీ. ఓకే. మన ఇండియన్ ఆస్ట్రాలజీలో పురాతన కాలంలో రాహుకేతువులు గ్రహాలుగా తీసుకోలేదు. 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల వరకు కూడా రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలని వాళ్ళ లెక్కలో తీసుకోలేదండి. వారి ప్రభావం లెక్కలో తీసుకోలేదు. కానీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో శని ప్రభావం ఎక్కువ, ఈ రాహుకేతువుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ గ్రహణాలను ఏర్పాటు చేసేవారు, గ్రహణాలు కలిగించే వాళ్ళు రాహుకేతువులే. సో ఆ గ్రహణాలను ఎక్కువగా అధ్యయనం చేసింది కూడా ఎక్కువ వెస్టర్న్ ఆస్ట్రాలజీలోనే అధ్యయనం చేశారు. అందుకోసం అక్కడ నుంచి ఇవన్నీ వచ్చినవి. రాహు నార్త్ నోడు, కేతు సౌత్ నోడ్ అంటారు అనమాట. దాని ప్రకారం వాటి ఫలితాలు కూడా చూసుకుంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా కలియుగం నడిచేదంతా రాహు మీదే నడుస్తుంది. శని రాహువుల ప్రభావమే కలియుగానికి కారణం అన్నమాట. దాని ప్రకారమే ఈ రాహు ఏంటంటే ఎక్కువ మెషిన్స్ కారకుడు అన్నమాట. ఇదివరకు మన వాళ్ళు యోగశక్తితోటి టెలిపతి అటువంటి వాడు దివ్య చక్షువులతో చూస్తే అవి ఇప్పుడు ఒక మిషన్తో చూస్తున్నాం అనమాట. ఒక ఎక్స్రే మిషన్, ఒక ఎంఆర్ఐ మిషన్, అటువంటి వాటి కారకుడు. అట్లాగే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమింపజేయటం, ఈ విఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, జంతువుని మనిషిగా మార్చడం, మనిషిని జంతువుగా మార్చడం, మార్ఫింగ్, ఇటువంటి టెక్నాలజీకి అంతటికీ కారకుడు రాహు అనమాట. సో ఎక్కువ వెస్టర్నర్స్ మీద, వెస్టర్న్ కంట్రీస్ మీద ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువ అక్కడ ఉంటుంది. అట్లాగే మనం చూసుకుంటే అమెరికాని మనం చూసామంటే 70లో అక్కడ హిప్పీ మూవ్మెంట్ అని ఒక హిప్పీ మూవ్మెంట్ వచ్చింది. అందరూ గంజాయి తాగుతా, సంచులు వేసుకుని, గడ్డాలు జుట్టు పెంచుకుని హరే రామ హరే కృష్ణ అన్నట్టు తిరిగేవారు. దానికి కారణం అప్పుడు కేతు కారణం అనమాట. అప్పుడు అమెరికాకి కేతు దశ నడుస్తున్నప్పుడు హిప్పీ కల్చర్ వచ్చి అందరూ ఈ రకంగా వైరాగ్యంలోకి వెళ్ళారు. వాటికి ఎక్కువ ఈ ప్రభావం, రాహుకేతుల ప్రభావం ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్ మీద ఉంటుంది. అట్లాగే ఇంకో విషయం కూడా మనం చూసుకుంటే విదేశాలకు వెళ్ళిన ప్రతి వాళ్ళ మీద రాహుకేతుల ప్రభావం ఉంటుంది. ఎక్కువ కాలసర్ప దోషం, కాలసర్ప ప్రభావం ఉన్న వాళ్ళే ఎక్కువ విదేశాలకు వెళ్తారు. రాహుకేతు ప్రభావం ఉన్న వాళ్ళు ఎక్కువ విదేశాలకు వెళ్తారు. వారి జన్మజాతకంలో ఏ స్థానంలో వాళ్ళు ఉన్నారా అని దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉండిపోతారా, తిరిగి వస్తారా, వెళ్ళి వస్తూ ఉంటారా అనేది తెలుస్తుంది. అట్లాగే ఇంకోటి గురించి రెట్రోగ్రేడ్ అనే ఒకటి ఉంటుంది కదా, విదేశాల్లో బాగా నమ్ముతారు, బాగా భయపడతారు. అంటే గ్రహాల గమనం అని వచ్చేమో. సో ఈ రెట్రోగ్రేడ్ ఏంటి అసలు? నిజంగానే భయపడతారా? నిజంగానే గ్రహాలన్నిటికీ గతులు ఉంటాయి, వాటి ప్రభావం నడుస్తుంటాయి, అన్నిటికీ గతులు ఉన్నాయన్నమాట. మామూలుగా నడిచేది మామూలు వక్రం, అనువక్రం, సంయోగం అండ్ రెట్రాగ్రెషన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట దీని ప్రకారం. సో చారం, అతిచారం అంటారు అనమాట. గ్రహాలు తమకున్న స్పీడ్ ప్రకారం, తమకున్న ఆర్బిట్లో నడిస్తే అది గమనం అవుతుంది అన్నమాట. దానికి అతిచారం, ఆ గ్రహం ఉండాల్సిన రాశిలో ఉండాల్సిన స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతే దాన్ని అతిచారం అంటారు. రిట్రాగ్రెషన్ అంటే వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో వెనక్కి వస్తే దాన్ని రిట్రాగ్రెషన్ అంటారు. అది సూర్యుడితో కలిస్తే కంబషన్ అంటారు, చంద్రుడితో కలిస్తే సంయోగం అంటారు, సమాగమం అంటారు అనమాట. అట్లాగే కుజుడితో కలిశారంటే గ్రహయుద్ధం అంటారు అనమాట. కుజుడితో కలిసి వేరే గ్రహం ఉన్నదంటే దాని గ్రహయుద్ధం అంటారు. అప్పుడు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే నక్షత్రంలో వేరే గ్రహం వస్తే అది యుద్ధం జరుగుతుంది. కుజుడున్న నక్షత్రానికన్నా ముందున్న నక్షత్రంలో ఉన్న గ్రహం జయగ్రహం అవుతుంది, ఆ యుద్ధంలో జయం పొందుతుంది.
కుజుడున్న నక్షత్రానికన్నా వెనక ఉన్న నక్షత్రాల్లో ఉన్న గ్రహం అపరాజిత గ్రహం అవుతుంది అన్నమాట. ఇవన్నీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఈ వక్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఏం చేస్తాయంటే, శుభగ్రహాలు వక్రం చెందితే శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాయి, చెడు గ్రహాలు పాపగ్రహాలు వక్రం చెందితే పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అన్నమాట. దానికోసం ఈ వక్రించిన గ్రహాలు ఇది వక్రించింది అంటారు అన్నమాట. ఆ వక్రించిన వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అవి మన జన్మజాతకం ప్రకారం మనకు శుభగ్రహాలు అయితే అది మంచిగా ఉంటుంది, మనకి వ్యతిరేకం అయితే మాత్రం చెడు జరుగుతుంది. ఓకే, రిజల్ట్స్ విషయానికి వస్తే మన వెస్ట్రన్ ఖచ్చితత్వం ఉంటుందా? వెస్ట్రన్లో మన వేదిక ఆస్ట్రాలజీలో ఖచ్చితత్వం? ఇప్పుడు అన్నీ వచ్చేసరికి దశా సిస్టమ్ ఎక్కువ ఫాలో అవుతాం అన్నమాట. దానికి పరాశర మహర్షి ఇచ్చిన శాస్త్రమే ప్రామాణికం. అందరూ కూడా ఎక్కువ ఫాలో అయ్యేది అదే అన్నమాట. దాని ప్రకారం 5 స్టేజ్లు అన్నమాట. దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మదశ, ప్రాణదశ అని 5 లెవెల్లు గ్రహాల గతులు ఎట్లా ఉన్నాయి చూస్తాం అనమాట. దాని ప్రకారం చేసుకుంటూ వస్తాం. దీనిలో కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ వచ్చి కేపీ అని ఆయన ఎక్కువ చేశారు. తర్వాత అడ్వాన్స్డ్ కేపీ అని ఇంకోటి వచ్చింది. అది మన ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీలో ఫాలో అయ్యే సిస్టమ్ అనమాట. వెస్టర్న్ లో ఏం ఫాలో అవుతారంటే, మనం దశలు తీసుకుని దశల ప్రకారం గ్రహగతులు వస్తుంటే వాళ్ళు డే 1 నుంచి గ్రతులు తీసుకుంటారు, గ్రహాల ప్రభావం టేబుల్ అన్నమాట. మొత్తం 365 డేస్ లేకపోతే ఎన్ని సంవత్సరాలు అన్ని డేస్కి వరుస పెట్టి గ్రహాల టేబుల్ తీసుకుంటారు. తీసుకుని ఆ గ్రహాల ప్రభావం బట్టి చెప్తుంటారు. కానీ గ్రహాల ప్రభావాన్ని ఎక్కువగా అంచనా వేసేది వారు తక్కువ, ఎక్కువ రాశి మీదే చూస్తారు. సన్ సైన్, మూన్ సైన్, స్టారు అని ఇప్పుడు చూస్తున్నారు. అందులో వారు దేనికి సన్ మ్యాన్, సన్ సైన్ మ్యాన్, సన్ సైన్ ఉమెన్, సన్ సైన్ బాస్, సన్ సైన్ కిడ్, ఈ రకంగానే వాళ్ళు అనలైజ్ చేయడం నేర్చుకున్నారు అన్నమాట. సో ఆ రకంగా చూస్తారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి బలాలు, షడ్బలాలు అటువంటి కూడా లెక్కగట్టి ఏ గ్రహం ఎంత, ఏ గ్రహం ఎంత బలంతో ఉన్నదని కూడా లెక్కగట్టి మనం ప్రిసైజ్ గా చెప్తాము. అట్లాగే పరిహారాలు కూడా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అంతగా లేవు, ఇండియన్ ఆస్ట్రాలజీలో దీనికి సరిపడిన పరిహారాలు ఉన్నాయి. సో అటువన్నీ ఎక్కువ వేదిక్ ఆస్ట్రాలజీకే, అందుకు ప్రపంచం అంతా ఇప్పుడు మొగ్గు చూపు. ఓకే, వెస్టర్న్ వాళ్ళు సన్షైన్ ఫాలో అవుతుంది అన్నారు కదా, మరి చైనీస్ వాళ్ళు ఏంటి? కప్పలు, పాములు, తేళ్లు. చైనీస్ వాళ్ళు కూడా ఫాలో అయ్యేది సన్సైనే. అవునా? సన్ మూవ్మెంట్ పెడతారు. కానీ వాళ్ళు దాన్ని ఆ జంతువు షేప్ లో చూసారు అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కనుక అది మేషంగా తీసుకుంటున్నాం. అట్లా అలాగే వాళ్ళు కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వారు ఎక్కువ జంతువులు చూస్తారు. చైనీస్ ఎక్కువ జంతువులు చూశారు కనుక వారికి అప్పుడు కనిపించిన జంతువునే వారు ఆ రూపంలో చూపించుకున్నారు. ఆ దాని ప్రకారం వాళ్ళకి ఏంటంటే 10 సంవత్సరాలకు ఒక డెకేడ్ తీసుకుంటారు అన్నమాట. ఒక డెకేడ్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. దాని ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. దానిలో కూడా వచ్చినాయి వాళ్ళకు కూడా 12 జోడియాక్ సింబల్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు ర్యాట్ అంటారు, చైనా భాషలో షూ అంటారు దాన్ని. 2 ఆక్స్, బుల్, దాన్ని న్యూ అంటారు చైనీస్లో. 3 టైగర్, దాన్ని హ్యూ అంటారు. 4 ర్యాబిట్, దాన్ని చ్యూ అంటారు. 5 డ్రాగన్, దాన్ని లాంగ్ అంటారు. 6 స్నేక్, దాన్ని షే అంటారు. 7 హార్స్, దాన్ని మా అంటారు. 8 గోట్, దాన్ని యాంగ్ అంటారు. 9 మంకీ, దాన్ని హౌ అంటారు. 10 రోస్టర్, దాన్ని జై అంటారు. 11 డాగ్, దాన్ని గౌ అంటారు. 12 వచ్చి పిగ్, దాన్ని ఝూ అంటారు అన్నమాట. ఈ రకంగా వారు ఏ జంతువుల్ని చూశారో ఆ కాన్స్టలేషన్ వారికి ఆ సమయంలో ఎలా అనిపించిందో దాని ప్రకారం ఆ రూపం, ఆ పేరు వారు దానికి ఆపాదించారు. కానీ ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ దేశంలో చూసినా 12 రాశులే, 27 నక్షత్రాలే, 9 గ్రహాలే. ఇవే మానవాళిని పరిపాలించాయి, మానవాళిని ప్రభావితం చేశాయి, మొత్తం ఈ భూమిని అంతా నడిపించాయి. సో మనం మామూలుగా పంచభూతాలను తీసుకుంటాం కదా, మరి చైనా కానీ వెస్టర్న్లో కానీ పంచభూతాలని వాళ్ళు పంచభూతాలనే. అందరూ పంచభూతాలే, వాటి ప్రకారం ఉంటుంది. ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్ అంటారు. ఓకే, అంటే వాళ్ళు ఎలిమెంట్స్ అంటారు కదా, ఎలిమెంట్స్ అంటారు. కరెక్ట్. సో మామూలుగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పెళ్లి చేయాలనుకున్నప్పుడు పొంతన చూస్తాం, వివాహ పొంతన చూస్తాం. చైనా వాళ్ళు జంతువులను చూస్తారంట, ఏంటి నాకు అర్థం కాదు. ఆ జంతువులు ఇప్పుడు మనం చెప్పిన జంతువులు ర్యాట్ అండ్ ఇప్పుడు మనకి యోని కూట ఉంటుంది, మూషిక యోని అటువంటివి చూస్తాం మనం. సర్పం,
మూషికం సర్పం ఆ, అవి వచ్చిన వాళ్ళకి పెళ్లి చేయకూడదు అంటాం. అచ్చా అచ్చా అచ్చా. అట్లాగే వాళ్ళు కూడా పరస్పర వ్యతిరేక జంతువులు ఏమున్నాయో ర్యాబిట్, ఆక్స్ అండ్ టైగర్ ఆ, వాటికి చేయరు. ఓకే. ఈ రకంగా ఫాలో అవుతారు. మ్మ్. సో ఇప్పుడు ఎవరన్నా ఉదాహరణకి జ్యోతిష్యం చెప్పించుకున్నారు, వాళ్ళకి భారతీయ జ్యోతిష్యం చెప్పించుకున్నారు, వెస్ట్రన్ జ్యోతిష్యం చెప్పించుకున్నారు, రెండు రకాల రిజల్ట్స్ వచ్చాయనుకో, దేన్ని నమ్మాలి? వారికి అంతవరకు జరిగిన జీవితంలో జరిగిన ప్రకారం ఏం జరిగినాయో తెలుసుకుంటాను. ఓకే అప్పుడు వారి మీద సన్ సైన్ ప్రభావం ఉంటుందా, మూన్ సైన్ ప్రభావం ఉంటుందా ఓకే అనేది తెలుసుకుంటాను. ఓకే. అట్లాగే రీసెంట్గా నాకు ఒక వారినర్ ఆ, రాబర్ట్ కెస్లర్ అని ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆ, ఆ ఫోన్ చేసినప్పుడు అతనికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు, టైం కరెక్ట్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైం కరెక్ట్ లేదు. ఆ, అతను నాకు ఆ డీటెయిల్స్ ఇచ్చి మిగతా అడిగాడు అనమాట. నేను అప్పుడు కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, దాన్ని బేస్ చేసుకుని చెప్పడం స్టార్ట్ చేశాను. ఆ, అప్పుడు చెప్పింది ఏంటి, అతను వాళ్ళ మదరు అతని కడుపులో ఉండగా ఒక బస్సు యాక్సిడెంట్లో కింద పడిపోయింది, మ్మ్. 7th మంత్ క్యారింగ్గా ఉండగా. బా. అప్పుడు ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేస్తే ఇతను 7th మంత్లోనే ఈయనకి డెలివరీ చేశారు, పుట్టారనమాట. ఆ, ఆ టైంలో ఆ మదర్ అవన్నీ గుర్తుపెట్టుకోలేదు, ఆ టైం ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోలేదు. ఆ, జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ అదే గుర్తుంది. ఓకే. అప్పుడు దాని తర్వాత ఇతనికి వచ్చేసరికి సన్ సైన్ వచ్చేసరికి అతనికి సాజిటేరియస్ అయింది, సన్ స్టార్ వచ్చేసరికి మూలా అయిందన్నమాట. కానీ మూన్ సైన్ వచ్చేసరికి క్యాప్రికార్న్ అయింది, సరే. చంద్రరాశి చంద్ర నక్షత్రం వచ్చి శ్రవణం అయిందన్నమాట. అతను సన్ సైన్ ప్రకారం మన వెస్టర్న్లో మన వేదిక్ యాస్ట్రాలజీలో కూడా మూన్ సైన్లో మూలా వస్తే అది దోష నక్షత్రం అవుతుంది. ఓకే. దాని ప్రకారం తల్లిదండ్రులకో ఎవరికో కుటుంబ సభ్యులకో అనర్థాలు జరుగుతాయి. అమ్మని. దాని ప్రకారం అతని సన్ సైన్లో కూడా మూలా నక్షత్ర ప్రభావం ఉండటం వల్ల అతని తల్లికి యాక్సిడెంట్ జరగటం, ఆ రకంగా ప్రమాదం జరగటం, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించటం, మ్మ్. ఈయన చాలా కష్టాలు పడి బయటకు రావడం కూడా జరిగింది. బా, బా, బా. సో సన్ సైన్ అప్పుడు ఆయన మీద ఏ సైన్ ప్రభావం ఉన్నది, సన్ సైన్ ప్రభావం ఉన్న నక్షత్ర ప్రభావం, మూలా నక్షత్ర ప్రభావం ఉన్నది. ఓకే. ఆ ప్రభావం వాళ్ళు అంతవరకు చూసుకోలేదు. మ్మ్. అప్పుడు దాన్ని బట్టి మన దశా సిస్టమ్ చూసి రాబోయే లైఫ్ ఇంకా ఎట్లా ఉంటుంది అనేది చూసి చెప్తారు. గురుజీ మరి ఈ మూడు జ్యోతిష్యాలు కలిపి చెప్పొచ్చు ఎవరికైనా జ్యోతిష్యం? అంటే మన ఇండియన్లో భారతదేశంలో పుట్టి వారి జనన వివరాలన్నీ స్థిరంగా ఖచ్చితంగా ఉన్నాయని తప్పనిసరిగా మూన్స్ వస్తుంది. ఇక్కడ కూడా నేను మూడు చూసి చెప్తాను. అచ్చా. లగ్నం నక్షత్రము మూన్ సైన్ వచ్చేసరికి ఓన్లీ 20-25% ఫలితం ఉంటుంది. ఆ, వెస్టర్న్కి వచ్చేసరికి ఏం చేయాలి, సన్ సైన్ కూడా చూడాలి. మ్మ్. ఇప్పుడు వాళ్ళు సన్ సైన్ ఒకటే చూసుకుంటారు, సన్ సైన్ తర్వాత అసెండెంట్ అని తర్వాత లగ్నం కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మూన్ సైన్ కూడా తెలిసింది. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి సన్ స్టారు మూన్ స్టారు రెండు కూడా చూసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అట్లాగే మన దేశంలో కూడా ఉండి వాళ్ళు బయటికి వెళ్ళి విదేశాల్లో ఉంటారు, విదేశాల్లోనే పుట్టారు, అవును. వాళ్ళు మళ్ళీ ఇండియాలోనే జ్యోతిష్యం చూసుకుంటే వేదిక్ సిస్టమ్ ప్రకారం మూన్ స్టార్ చెప్తా ఉంటారు. ఆ, కానీ వాళ్ళ మీద కూడా ఎక్కువ సన్ స్టార్ ప్రభావం ఉంటుంది అన్నమాట. ఓకే. సో అక్కడ పుట్టారన్న మీద వాళ్ళ మీద ఏ ప్రభావం ఉంది, మూన్ సైన్ ప్రభావం ఉందా, సన్ సైన్ ప్రభావం ఉందా, ఏ స్టార్ ప్రభావం ఉన్నది అని చూసుకుని వాళ్ళకి ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. రైట్ గురుజీ. పేరు మార్చుకుంటే జాతకం మారుతుందా? పేరు మార్చుకున్నంత మాత్రాన జాతకాలు మారవు, ఆ, కేవలం అది ఒక తృప్తి కోసం మార్చుకోవటమే. ఓకే. ఎవరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఆ, ఆ నక్షత్రమే పెట్టుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఓకే. అప్పుడు ఆ కాలంలో అందరినీ వర్గీకరించడానికి సులువుగా గుర్తుపెట్టుకోవడానికి అదొక సిస్టమ్ అరేంజ్ చేశారు. ఓకే. ఎవరికైతే జనన వివరాలు ఖచ్చితంగా ఉన్నాయో వారు ఆ టైం ప్రకారం ఆ గ్రహగతులు వస్తాయి, దానికి వారు ఏం పేరు పెట్టుకున్నా పర్వాలేదు. రైట్ గురుజీ. నిజం చెప్పాలంటే మీరు వెస్ట్రన్ వాళ్ళకి రెమెడీసే ఉండవని చెప్పారు. నిజానికి వాళ్ళే బాగున్నారు కదా, మనకంటే రెమెడీస్ ఉన్న మనమే ఇట్లున్నాము, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు కదా. అసలు రెమెడీస్ అనేవి పనిచేస్తే చేయవా? మానవుల్ని ప్రభావితం చేసే రెండే, ప్రార్థన, ప్రయత్నం. ఓ, ఓకే. మనం ప్రార్థన ఎక్కువ చేస్తాం, వాళ్ళు ప్రయత్నం ఎక్కువ చేస్తారు. వావ్. ఒక వెస్టర్న్ ఒక జోక్ వేసాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ రూమ్మేట్ ఆడు దేవుడి దండం ఐఎమ్ ప్రేయింగ్ అండ్ డోంట్ యూ ప్రే అండ్ ఐ డోంట్ ప్రే ఐ వర్క్. వావ్. వా, ఒక్క మాట చాలు. మనం ఏంటి ప్రార్థన మీదే ఎక్కువ అవును, దృష్టి పెడుతున్నాం, అవును. ప్రయత్నం మీద పెట్టడం లేదు. అవును. ప్రార్థన చేయాలి, ప్రయత్నం ఉండాలి, ఆ రెండు మిక్స్ అయితే మంచిది. వెస్టర్న్ వాళ్ళు ఎక్కువ ప్రయత్నం మీదే చేశారు, వాళ్ళు ప్రయత్నం చేసి సైంటిఫిక్గా వచ్చారు. మన భారతదేశంలో ఒక పెద్ద గుడ్డి నమ్మకం ఉన్నది,
ఏదైనా సంస్కృతంలో చెప్తే అది డివైన్, అవును ఇంగ్లీష్లో చెప్తే సైంటిఫిక్, అవును మామూలు వాళ్ళ భాషలో చెప్తే దానికి విలువ లేదు విలువ అనుకుంటా. లేదు. అవును అందరూ చూసేది ఒకటే. ఎవరో ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఇంట్లో తల్లి తండ్రి అంతా మంచి జరుగుతుంది నాయన వెళ్ళిరా అంటారు. ఉమ్, ఆ సరేలే అని బయలుదేరతాడు. బయటకు వస్తే ఫ్రెండ్ కనిపిస్తాడు. హే బ్రో వేర్ ఇట్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ, ఓ ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు. ఓ థ్యాంక్స్ అంటాడు అడిగి. మళ్ళీ లాగుతుంది కదా గుడి కనిపిస్తుంది, ఎల్లో దేవుడి దండం పెట్టి ఆ పంతులు గారి దగ్గర హాల్ టికెట్ ఇస్తాడు. అబ్బాయి ఏమిట్రా అబ్బాయి విశేషం అంటాడు ఆయన. ఇలా వెళ్తున్నాను సార్ ఇంటర్వ్యూ, శుభం భూయాత్ అంటాడు. ఆయనకు 10 రూపాయలు దక్షిణ వేస్తాడు. అవును ముగ్గురు చెప్పింది ఒకటే, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది ఒకటే, శుభం భూయాత్ అని ఆయన చెప్పింది ఒకటే, వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఆల్ ది బెస్ట్ ఒకటే. కానీ మన దృష్టి అట్లా ఉంటుంది, perception. అట్లాగా వెస్టర్న్ వాళ్ళు ఎక్కువ ప్రయత్నం మీదే ఎక్కువ పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రార్థన కూడా వచ్చారు, మన వాళ్ళు ప్రార్థన మీద ఎక్కువ పెట్టారు, ప్రయత్నం కూడా చేయాలి. ప్రార్థన ప్రయత్నం రెండు కలిపితేనే భగవత్ కృప సరిపోవడం ఉంటుంది. సరే ముగురుజీ, మీరు ఈ 3 జ్యోతిష్యాలను చూశారు కదా, చైనీస్ కానీ వెస్టర్న్ కానీ మన వేదిక్ కానీ, వీటిలో ఆశ్చర్యకరంగా అనిపించేది ఏంటి, అంటే వింతగా కానీ? ఆశ్చర్యకరం అనేది వాళ్ళ ఇండివిజువల్ చార్ట్ని బట్టే ఉంటుంది. మనకి ఎక్కువ డీటెయిల్డ్గా మనకే ఉన్నది. అచ్చా కొన్ని ఇప్పుడు ఇదివరకు కూడా కొన్ని పరిహారాలు వెస్టర్న్లో లేవు. మనం ఈ మహాలయ పక్షంలో చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అవును సిల్వెస్టర్ స్టాలోన్ కొడుకు చనిపోతే అతను ఆత్మ శాంతించక అతను ఇంట్లోనే తిరుగుతూ ఉంటే అతను చాలా అక్కడ చర్చిలో ప్రార్థనలు చేయించి ప్రేయర్స్ చేయించిన అతనికి జరగలేదు. ఆఖరికి వేరే ఆయన ఒక రోమ్లో చర్చ్ ఫాదర్ అతనికి సలహా ఇస్తే ఇండియా వచ్చి మన గయలో పిండాలు పెట్టించాడు, శ్రాద్ధ కార్యాలు చేపిస్తే అప్పుడు అతని ఆత్మశాంతి. సో ఇటువంటివన్నీ ఎక్కువ మన భారతదేశం కర్మభూమి, పాపపుణ్యాలు అన్నీ మొదలయ్యేది ఇక్కడే. అట్లాగే భగవంతుడు కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాడు అనమాట. సో ఎక్కువ వీటన్నిటికీ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కనుక ప్రపంచం ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అన్నిట్లోనూ కమర్షియల్స్ ఉన్నట్టు ఇందులోనూ కూడా కొంతమంది ఉంటారు. అవి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. కానీ సనాతన ధర్మం అనేది, జ్యోతిష్ శాస్త్రం అనేది నిత్య నూతనం. సత్యం. ఎట్లాగైతే మ్యాథమెటిక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఆస్ట్రాలజీ ద మదర్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్. ఒక్క మాటలో చెప్పారు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో వెస్టర్న్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ ఇప్పుడు. సో మా ప్రేక్షకులకు దొరుకుతారు కదా అందరికీ సర్వం. ఎందుకంటే రాబర్ట్ రహీం వాళ్ళకి చెప్పి మా వాళ్ళకి చెప్తారో చెప్పరా డౌట్ వచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ గురుగారు. సో చూశారు కదా మన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ కశ్యప్ గారి వివరణ. సో మన జ్యోతిష్యమైనా, చైనా అయినా, వెస్టర్న్ ఏదైనా సరే అవే గ్రహగతులు, అవే నక్షత్రాలని ఫాలో అవుతారు. కాబట్టి మీకు ఇంకా శాస్త్రం మీద నమ్మకం ఉంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ, చైనీస్ ఆస్ట్రాలజీ కూడా గురువుగారు చెప్తారు. దాని ద్వారా కూడా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, పరిహారాలు చేసుకోవచ్చు. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సర్వం భగవదార్పణం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మర్చిపోకుండా కొలుగురు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.